ఏసీసీ కృష్ణ సిమెంట్ కార్మికులం. మేము ఈ ఫ్యాక్టరీ 1935లో కట్టారు. 1989లో ఏసీసీ నుంచి పక్క దొరికి హెచ్ఎంపీ పంపించారు. హెచ్ఎంపీ అనేక కార్మికులు అనేక ఫ్యాక్టరీ పేర్లు మార్చుకుంటూ 3 సంవత్సరాలు నడిపించి 93లో అక్రమంగా లాక్కట్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఈ ఫ్యాక్టరీలో మేము అక్రమ లాక్కోడిని జీవో తెచ్చుకున్న తర్వాత ఈ జీవో కోర్టుకి వెళ్ళి కోర్టుతో మాకు ఆర్డర్లు వచ్చినాయి. ఒకటి రీజనల్ సెంట్రల్ లేబర్ కమిషనర్ ఒక ఆర్డర్ ఇచ్చారు. అలాగే హైకోర్టు ట్రిబ్యునల్ ఇంకొక ఆర్డర్ ఇచ్చి 2 ఆర్డర్. ఫస్ట్ ఆర్డర్ 43 కోట్ల రూపాయలు ఇవ్వమని వచ్చింది 2014లో. అది 12% ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇస్తే అప్పటిదాకా 12% ఇంట్రెస్ట్ చేయమని ఆర్డర్ కూడా ఇచ్చింది. అనేక సార్లు కలెక్టర్ దగ్గర కానీ ఎంఓలు అందరు చుట్టారు, ఎవరు స్పందించలేదు. అలాగే యాజమాన్యం కూడా స్పందించలేదు. మరి ఇప్పటికే 150 మంది కార్మికులు చనిపోయారు. అందరూ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళమే. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మానసికంగా నిద్రలో చనిపోతున్నారు జనం. తెల్లారితే ఎవరు ఉంటారు, ఎవరు పోతారు. కాకపోతే మా ఎందుకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు మా సమస్య పరిష్కారం చేయాల్సిగా కోరుతూ ఇక్కడికి సుమారు 30 మంది దాకా వచ్చి మా ఎందుకు తెలిసి మా సమస్య కోరుతూ సెలవు తీసుకుంటాం.